హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6th అక్టోబర్ 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఈవీఎస్ కంటెంట్ బిట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ మ్యాగ్నిట్యూడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. కింది వానిలో అతిపెద్ద పరిమాణం 1001 మిల్లీమీటర్స్, 101 సెంటీమీటర్స్, 1.1 మీటర్స్, 0.001 కిలోమీటర్స్. ఇక్కడ యూనిట్స్ అన్ని డిఫరెంట్గా ఇచ్చాడు, మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. అయితే వీటిని మనం పెద్ద పరిమాణం ఏది అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది అన్ని వాల్యూస్ని సేమ్ సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్ ఆర్ మీటర్స్ ఆర్ కిలోమీటర్స్లోకి మార్చుకోవాలి. అయితే మనం ఇక్కడ సెంటీమీటర్స్లోకి మార్చుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, ఒక కిలోమీటర్లకి ఎన్ని మీటర్స్ అనే వాల్యూస్ తెలిసి ఉంటేనే మనం కన్వర్ట్ చేయగలం ఈజీగా. అయితే ఫస్ట్ ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు, ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు, ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు. ఈ వాల్యూస్ తెలిసి ఉంటేనే మీరు కన్వర్ట్ చేయగలరు. అయితే ఇక్కడ 1001 మిల్లీమీటర్ని సెంటీమీటర్స్లోకి మార్చాలంటే మనం 1/10తో మల్టిప్లై చేయాలి. అయితే 1001 ఇంటూ 1/10 ఏమవుతుందంటే 100.1 సెంటీమీటర్స్, 100.1 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 101 సెంటీమీటర్స్, ఆల్రెడీ అది సెంటీమీటర్స్లోనే ఉంది కాబట్టి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1.1 మీటర్స్, అంటే ఇక్కడ 1.1 మీటర్ అంటే ఒక మీటరు 10 సెంటీమీటర్లు. అయితే ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కదా, ఇక్కడ 0.1 ఉందంటే అది 10 సెంటీమీటర్స్ అని అర్థం. టోటల్ 110 సెంటీమీటర్స్. లాస్ట్ వన్ 0.001 కిలోమీటర్స్. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ దీన్ని మీటర్లోకి తర్వాత సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. అలా చేస్తే చాలా పెద్ద, అంటే చిన్న వాల్యూ అనేది వస్తుంది, ఎక్కువ నెంబర్స్ వస్తాయి అన్నమాట. లైక్ 0.0000001 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ 4 ఆప్షన్స్లో 100.1 సెంటీమీటర్స్, 101 సెంటీమీటర్స్, 110 సెంటీమీటర్స్, 0.00001 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే ఇందులో పెద్ద పరిమాణం ఏదవుతుంది? ఆప్షన్ 3కి 1.1 మీటర్స్కి 110 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డివైస్ విచ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఈజ్. ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ బల్బ్, ఎలక్ట్రిక్ బెల్, ఎలక్ట్రిక్ స్టవ్. ఇక్కడ విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం గురించి అడుగుతున్నారు. అయితే ఇక్కడ అన్నింట్లోని విద్యుత్ అనే ఉంది, బట్ ఇక్కడ మనం మ్యాగ్నెటిజం గురించి కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. మన స్కూల్స్లో బెల్ కొడతారు చూడండి, అది ఎలక్ట్రోమాగ్నెటిజం ద్వారా వర్క్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ బెల్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిజం మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్. ఇక్కడ యూనిట్స్ గురించి అడుగుతున్నారు. హెర్ట్జ్, డెసిబెల్, కెలోరీ, క్యూబిక్ సెంటీమీటర్. చాలా ఇంపార్టెంట్. వీటి నాలుగింటి గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ అనమాట. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెర్ట్జ్. నెక్స్ట్ డెసిబెల్, డీబీ. డెసిబెల్ అనేది లౌడ్నెస్ ఆఫ్ సౌండ్కి యూనిట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కెలోరీ అనేది హీట్కి యూనిట్స్ అనమాట, హీట్. నెక్స్ట్ క్యూబిక్ సెంటీమీటర్ అన్న సెంటీమీటర్ క్యూబ్ అన్న రెండు ఒకటే. ఇది మనం వాల్యూమ్కి యూనిట్స్గా వాడతామన్నమాట. ఓకే, 4 ఆప్షన్స్. హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి, డెసిబెల్ అనేది లౌడ్నెస్ ఆఫ్ సౌండ్కి, కెలోరీ అనేది హీట్కి, క్యూబిక్ సెంటీమీటర్ అనేది వాల్యూమ్కి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, డెసిబెల్. డెసిబెల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్. నెక్స్ట్ క్వశ్చన్, the fuel that can be used as an alternate for petrol and diesel in automobiles. Liquid nitrogen, alcohol, CNG, biogas. పెట్రోల్ అండ్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏంటి అని అడుగుతున్నారు.
అయితే ఇక్కడ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ అనేవి తరిగిపోయే వనరులు కాబట్టి వాటిని మళ్ళీ మనం సృష్టించలేము కాబట్టి వాటిని యూసేజ్ తగ్గించడానికి మనం ఏదైతే యూజ్ చేస్తామో అది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ లిక్విడ్ నైట్రోజన్ అనేది మనం యూజ్ చేయం, ఆల్కహాల్ కూడా యూజ్ చేయం. నెక్స్ట్ సిఎన్జి బయోగ్యాస్ అనేది మనం యూజ్ చేయం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ దీస్ స్టేట్మెంట్స్ గివెన్ బై 2 స్టూడెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. హర్ష అండ్ వర్ష అనే ఇద్దరు స్టూడెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. నైట్రోజన్ గెట్స్ ఫిక్స్డ్ త్రూ ద యాక్షన్ ఆఫ్ లైట్నింగ్. రైజోబియం బ్యాక్టీరియం ఇన్వాల్వ్స్ ఇన్ ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్. బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ కరెక్ట్. హర్ష కరెక్ట్, వర్ష ఇన్కరెక్ట్. హర్ష ఇన్కరెక్ట్, వర్ష కరెక్ట్. ఇక్కడ దేని గురించి అడుగుతున్నారంటే నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి అడుగుతున్నారనమాట. నత్రజని స్థాపన మనకు టెక్స్ట్ బుక్లో బాక్సెస్లా ఇచ్చి దీని గురించి చాలా క్లియర్గా ఇచ్చారు మనకి. అయితే ఇక్కడ మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది అని హర్ష అన్నాడు. వర్ష ఏమో రైజోబియం అనే బ్యాక్టీరియా వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది అని చెప్పింది. అయితే మన అందరికీ తెలిసింది ఏంటంటే రైజోబియం అనే బ్యాక్టీరియా వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుందని మనకు తెలుసు. కానీ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చారు మెరుపుల వల్ల కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇద్దరు ఒప్పు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మెరుపుల వల్ల కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది, అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఆమ్నివోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ర్యాట్, వూల్ఫ్, హెన్, బీర్. ఏబిసి, బీసీడి, ఏసీడి, ఏబి అండ్ డి. ఇక్కడ మనకు ప్రతి దాంట్లోనే మూడే ఇచ్చారు, ఏబిసి అలా. అయితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎలుక, తోడేలు, కోడి, ఎలుగుబంటి అని ఇచ్చారు. మనకి అందరికీ తెలిసిందంటే తోడేలు అనేది ఓన్లీ నాన్ వెజ్ తింటుంది, సో అది కార్నివోర్ అవుతుంది, నాట్ ఆమ్నివోర్. సో ఎలుక, కోడి, ఎలుగుబంటి ఈ మూడింటిని మనం కన్సిడర్ చేయొచ్చు. ఏసిడి ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యాథోజన్ ఫర్ ద డిసీజ్ సిట్రస్ క్యాంకర్ ఈజ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా. ఇక్కడ మనకి 3 వ్యాధుల గురించి ఇస్తారనమాట. మనకి టెక్స్ట్ బుక్లో ఉంది చిన్న బాక్స్ ఐటమ్. అయితే ఇక్కడ సిట్రస్ క్యాంకర్ గురించి అడిగారు. ఇక్కడ సిట్రస్ క్యాంకర్ అనేది మనకి బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. బ్యాక్టీరియా ఇక్కడ మనకి ఒక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా వల్ల ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. ఇవి ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సిట్రస్ క్యాంకర్, బ్యాక్టీరియా, ఎయిర్. సిబి సిట్రస్ క్యాంకర్, బ్యాక్టీరియా. సిబి అంటే న్యాచురల్గా అందరూ చెప్పేది ఏంటి, చికెన్ బిర్యానీ అని చెప్తారు. సిబి చికెన్ బిర్యానీ. సో సిట్రస్ క్యాంకర్, బ్యాక్టీరియా, ఎయిర్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. చాలామందికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత వాళ్ళ ఫీలింగ్ గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. సో చికెన్ బిర్యానీ ఎయిర్లో తేలినట్టు ఉంటుంది. సిబి సిట్రస్ క్యాంకర్, బ్యాక్టీరియా, ఎయిర్. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎనారోబిక్ రెస్పిరేషన్ డజంట్ అక్కర్ ఇన్ ఈస్ట్స్, హ్యూమన్ మజిల్స్, బ్యాక్టీరియా, జెర్మినేటింగ్ సీడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎరోబిక్ రెస్పిరేషన్, ఎనారోబిక్ రెస్పిరేషన్. ఎరోబిక్ అంటే ఏంటి, ఎనారోబిక్ అంటే ఏంటి? ఎరోబిక్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్షన్ అనేది ఆర్ ఎనీథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుతుంది అనమాట. ఆక్సిజన్ ఉన్నప్పుడు రియాక్షన్ జరిగితే అది ఎరోబిక్ రెస్పిరేషన్. ఎనారోబిక్ అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరుపనివి ఎందులో జరగదు అంటే ఈస్ట్లో ఎనారోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. హ్యూమన్ మజిల్స్లో మనం ఫాస్ట్గా రన్నింగ్ చేసినప్పుడు మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. అది ఎందుకంటే మన మజిల్స్లో ఎనారోబిక్ రెస్పిరేషన్ జరిగి లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతారు కూడా. హ్యూమన్ మజిల్స్లో మనకి ఎనారోబిక్ రెస్పిరేషన్ జరిగి లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మజిల్ క్రాంప్స్ అనేవి అంటే మజిల్స్ నొప్పి అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియాలో కూడా ఎనారోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకు జెర్మినేటింగ్ సీడ్స్లో మాత్రం ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో
ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మొలకెత్తే విత్తనాలు ఆర్ జెర్మినేటింగ్ సీడ్స్లో ఎనోరిబిక్ రెస్పిరేషన్ జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, ద హార్మోన్ దట్ కంట్రోల్స్ మెటామార్ఫోసిస్ ఇన్ ఫ్రాగ్ ఈజ్ ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్, అడ్రినలిన్, థైరాక్సిన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ మనకి మెటామార్ఫోసిస్ అంటే ఏంటో తెలియాలి. మెటామార్ఫోసిస్ ఆర్ రూప విక్రియ అంటే ఒక ట్యాడ్పోల్ అనేది అడల్ట్ ఫ్రాగ్గా మారే ప్రక్రియనే మనం మెటామార్ఫోసిస్ రూప విక్రియ అని అంటామన్నమాట. అయితే ఇక్కడ ఈ ట్యాడ్పోల్ అనేది అడల్ట్ ఫ్రాగ్గా మారడానికి దానికి ఏ హార్మోన్ కావాలి అంటే థైరాక్సిన్ అనే ఆ హార్మోన్ కావాలన్నమాట. వాటర్లో థైరాక్సిన్ అనేది లేకపోతే ట్యాడ్పోల్ అనేది అడల్ట్ ఫ్రాగ్గా మారలేదు. సో థైరాక్సిన్ అనేది ఈ మెటామార్ఫోసిస్ జరగడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ట్యాడ్పోల్స్ అనేవి నీటిలో ఉంటాయి కదా, అవి నీటిలో ఉండే ఆల్గేని తిని వాటర్ని ప్యూర్గా ఉంచుతాయి అన్నమాట. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద స్వీడిష్ ఎన్విరాన్మెంటలిస్ట్ హూ created awareness among people on climate changes and addressed United Nations Climate Change Conference in 2018 was Wangari Maathai, Greta Thunberg, David Brower, Rachel Carson. ఇది మనకు ప్రైమరీ క్లాస్లో ఉంటుంది. 2018లో స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త వాతావరణ మార్పులపై అవగాహన కల్పించారు. ఆమె ఎవరు అని అడుగుతున్నారు. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, గ్రెటా థెన్బర్గ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇప్పుడు గ్రెటా థెన్బర్గ్ నేమ్ అడిగాడు, తర్వాత ఇంకొక సెషన్లో ఏమైనా ఆమె ఏ దేశానికి చెందింది అని అడగొచ్చు, లేదంటే ఏ ఇయర్లో ఆమె అవగాహన కల్పించింది అని కూడా అడగొచ్చు. అయితే ఇక్కడ 4th ఆప్షను రచెల్ కార్సన్ అని ఉంది కదా, అది మనకి ఎకానమీలో వస్తుంది నేము. రచెల్ కార్సన్ అనే పర్సన్ ద సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రచెల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాశారు. నెక్స్ట్, ఏ పోటర్ బేక్స్ ద డ్రైడ్ పాట్స్ ఇన్ ఏ స్టవ్, ఓవెన్, గ్రిల్, క్లీన్. కుంపటి, ఓవెన్, గ్రిల్, కొలిమి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కుమ్మరి ఎండిన కుండలను కొలిమిలో కాలుస్తారు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాన్సర్స్ యూజ్ దీస్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. డాన్సర్స్ వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి వేటిని ఉపయోగిస్తారు? ముద్రలు, ఎమోజీలు, చిత్రాలు, పదాలు. అయితే మనకి ఇది ప్రైమరీ క్లాసెస్లో కమ్యూనికేషన్ లెసన్లో వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది క్వశ్చన్. ఏం యూజ్ చేస్తారు? ఆప్షన్ 1 ముద్రాస్ అనేవి యూజ్ చేస్తారు. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డైనాసిటీ దట్ కాంకర్డ్ గణరాజ్యాస్ వజ్. గణరాజ్యాలను జయించిన రాజవంశం. మౌర్యులు, శుంగ, కన్వ, గుప్త. మన టెక్స్ట్ బుక్లో మనకి రెండింటి గురించి ఉంది, శుంగ, కన్వ అనే వాటి గురించి ఇవ్వలేదు. మౌర్య, గుప్త. ఇప్పుడు వీటి రెండింటి మధ్య మనకి కన్ఫ్యూజన్ అనమాట. ఫస్ట్ మనకి గణరాజ్యాల తర్వాత వచ్చింది గుప్తులు. గణరాజ్యాలను జయించింది ఎవరంటే గుప్త. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గణ గుప్త అలా గుర్తుపెట్టుకోండి. గణరాజ్యాలను జయించింది గుప్తులు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ బర్డ్స్ కాంటినెంట్. సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, అంటార్కిటికా. మనందరికీ తెలిసిందే ఇది. దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని అంటారు. దక్షిణ అమెరికా ఈజ్ కాల్డ్ యాజ్ బర్డ్స్ కాంటినెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. 292 members were elected from British provinces. 93 members were nominated from princely states. 28 members were from scheduled caste among members of the Constituent Assembly. The total members of Constituent Assembly of India was 389. అయితే ఇందులో సరి కానిది అడుగుతున్నారు. అయితే ఫస్ట్ వన్ చూడండి, బ్రిటిష్ ప్రావిన్స్ నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. కరెక్టే. స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది సిఫారసు చేయబడ్డారు. ఇది కూడా కరెక్టే. అయితే థర్డ్ ఆప్షన్లో భారత రాజ్యాంగ సభ సభ్యులలో 28 మంది షెడ్యూల్ కులానికి చెందినవారు అని అన్నాడు. ఇక్కడ 28 కాదు, 29 మంది మొత్తం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్.
ఫోర్త్ వన్, భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద సరికాని అంశం కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? స్త్రీ పురుష తులన, పండిత రమాబాయి, తారాబాయి షిండే, బేగం రొకేయా షకావత్ హుస్సేన్, సావిత్రిబాయి పూలే. చాలా ఇంపార్టెంట్ అండి బుక్స్ ఎవరెవరు ఏ బుక్స్ రాశారు అనేది తెలుసుకోవాలి. స్త్రీ పురుష తులన అనేది తారాబాయి షిండే గారు రాశారు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తులన, స్త్రీ పురుష తులన తారాబాయి షిండే, తులన తారాబాయి షిండే, ఇలా అసోసియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ పండిత రమాబాయి గారు వితంతు మహిళల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బేగం రొకేయా షకావత్ హుస్సేన్ గారు గర్ల్ ఎడ్యుకేషన్ గురించి కృషి చేశారు. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే గారు మనందరికీ తెలుసు, ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా. ఈమె కూడా బిడేవాడలో ఒక స్కూల్ని స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు, బిడేవాడ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం సరైన అంశాలు ఏంటివో చూద్దాం. దక్కన్ పీఠభూమి అనేది అగ్నిపర్వత మూలానికి చెందింది, కరెక్టే. అగ్నిపర్వతం పేలడం వల్ల వచ్చిన లావా వల్ల దక్కన్ పీఠభూమి అనేది ఏర్పడింది. నెక్స్ట్ రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందిందే. అవును, అది దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్లే అక్కడ వాటర్ సోర్సెస్ అవి ఏమి ఉండవు, అది కొంచెం ప్లాట్యూలా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి అని చెప్పారు. ఇక్కడ చూస్తే లావా పీఠభూములు అనేవి నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్కి ప్రసిద్ధి, ఒండ్రు నేలలకి కాదు. ఇక్కడ ప్లెయిన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇలాంటి వాటిలో ఒండ్రు నేలలు ఎక్కువగా ఉంటుంది. ఒండ్రు నేలల్లో మనకి వరి బాగా పండుతుంది, కానీ ఇక్కడ లావా పీఠభూముల్లో నల్లరేగడి నేలలు అనేవి ప్రసిద్ధి అనమాట. ఇక్కడ నల్లరేగడి నేలల్లో పత్తి బాగా పండుతుంది. సో ఆప్షన్ సి అనేది తప్పు. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి అని చెప్పారు. అవును, అగ్నిపర్వతం పేలితే మనకి లావా అనేది వస్తుంది, లావా వల్ల దక్కన్ పీఠభూమి ఏర్పడింది అనమాట. అయితే ఇక్కడ సి తప్పు కాబట్టి సరైన అంశాలు ఏ, బి, డి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రియల్ రైట్స్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ ఈజ్ సెడ్ బై మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పారు. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాశారు, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఎక్కువ కాలం పనిచేశారు ఈయన. నెక్స్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభకి ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండస్ట్రీ డజంట్ కమ్ అండర్ సన్ రైజ్ ఇండస్ట్రీస్, వెల్నెస్, హాస్పిటాలిటీ, ఐరన్ అండ్ స్టీల్, నాలెడ్జ్. అయితే ఇక్కడ తెలుగులో ఇచ్చారు. సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు. ఇక్కడ సన్ రైజ్ ఇండస్ట్రీస్ అనేవి 4 ఉంటాయి. అవి ఏంటంటే ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం మరియు ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ 4 అనేవి సన్ రైజ్ ఇండస్ట్రీస్ అనమాట, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు అవి. అయితే ఇక్కడ ఆప్షన్ 3 ఇనుము, ఉక్కు అని ఇచ్చారు. అది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కాదు, ఇది స్టార్టింగ్ నుండి ఉంది కాబట్టి ఇది సన్ రైజ్ ఇండస్ట్రీస్లోకి రాదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఏమేమి ఉంటాయని 4 ఉంటాయి. ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం అండ్ ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అక్బర్ డివైడెడ్ హిస్ ఎంపైర్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్: పరగణాలు, సర్కారులు, సుబాలు, సర్కారులు, సుబాలు, పరగణాలు, సుబాలు, పరగణాలు, సర్కారులు, సుబాలు, సర్కారులు, పరగణాలు.
అయితే ప్రతి రాజు కూడా తన సామ్రాజ్యాన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేర్లతో విభజించుకున్నారు. అయితే ఇక్కడ అక్బర్ ఎలా విభజించాడు అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సుబాలు, సర్కారులు, పరగణాలు. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ సుబాలు ఇక్కడ రాష్ట్రాల కింద వస్తాయన్నమాట. సుబాలు అనే రాష్ట్రానికి హెడ్ ఉంటారు, అతన్నే సుబేదార్ అని పిలుస్తారనమాట. అయితే అక్బర్ కాలంలో మొత్తం సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించారు. చాలా ఇంపార్టెంట్. ఎన్ని సుబాలుగా విభజించారు అంటే 15. నెక్స్ట్ క్వశ్చన్. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. గోదావరి, పెన్నా, కృష్ణ, మహానది. ఇక్కడ అమరలింగేశ్వర స్వామి, అమరావతి అనే పదాలు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా. అమరావతి అనేది మనకి ఎక్కడుంది? కృష్ణానది ఒడ్డున ఉంది. సో అమరలింగేశ్వర స్వామి దేవాలయం కూడా కృష్ణానది ఒడ్డునే ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ గోదావరి, పెన్నా, మహానది వాటి లొకేషన్స్ కూడా తెలుసుకుంటే మంచిది మనకి. గోదావరి అనేది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పెన్నా అనేది నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రవహిస్తుంది. మహానది అనేది ఒడిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద 5th వన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈజ్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వది. మొత్తం మనకి 16 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయన్నమాట. టోటల్ 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఏ నెంబర్ ఇచ్చి అడుగుతాడనేది తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ ఆప్షన్స్: క్వాలిటీ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, జెండర్ ఈక్వాలిటీ. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది ఏంటంటే లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద హేలీ కామెట్ అపియర్డ్ ఫర్ ద లాస్ట్ టైం ఇన్ దిస్ ఇయర్. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది. 1986, 1988, 1992, 1999. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1986. మన డిఎస్సి వాళ్ళకి కానీ టెట్ వాళ్ళకి కానీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఏంటంటే 1986. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. 1986లోనే హేలీ తోకచుక్క అనేది చివరిసారిగా కనిపించింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అని అడుగుతారనమాట. అది ఎప్పుడంటే ఒక టెక్స్ట్ బుక్లో 2061 అని ఉంటుంది, ఇంకొక టెక్స్ట్ బుక్లో 2062 అని ఉంటుంది. ఈ 2 ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1986. నెక్స్ట్ క్వశ్చన్. బొడ్డు పొన్న ట్రీ గ్రోస్ ఇన్ దీస్ ఫారెస్ట్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, మౌంటైన్ ఫారెస్ట్స్. ఇక్కడ కొన్ని వృక్షాలు బొడ్డు పొన్న, సుందరి ఇలాంటి వృక్షాలు నేమ్స్ మనకి ఎక్కువగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వస్తాయన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. బొడ్డు పొన్న, సుందరి అనే వృక్షాలు ఎక్కువగా మడ అడవుల్లో కనిపిస్తాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.